ఏం మరి మీరు దాని మీద ఒపీనియన్ ఏంటి మీకు మేము బాహుబలి మీద? ఏదేమైనా సరే బాగుంది బాగాలేదు పక్కన పెడితే తెలుగు సినిమా చిన్నది మీడియాకర్ సినిమా అంటున్నాను, నేనే అంటున్నా కదా. ఈ సినిమాని ఇంటర్నేషనల్ లెవెల్కి తీసుకెళ్ళింది, భయంకరమైన డబ్బులు తీసుకొచ్చింది. ప్రపంచంలో అందరూ చూసి మోల్డ్ డబ్బులు ఇచ్చారు తెలుగు వాళ్ళకి, ఇంతకంటే ఏం కావాలి. కాబట్టి అది సూపర్ డబ్బులు ఇట్టే. మరి అలాంటి సినిమాలు మీలాంటి క్రియేటర్స్ చూడకపోతే ఎట్లా? మామూలు ఎందుకు చూడాలండి? రెండు పర్పస్లు ఉంటాయి. చూసి నేర్చుకోవాలి ఒకటి, రెండు చూసి కాపీ కొట్టాలి. రెండు చేయను, నాకు ఈగో ఎక్కువ కాబట్టి. కొన్ని వేరే సినిమాలు చూస్తారు, అవి ఎందుకు చూస్తున్నారు మరి? నాకంటే బాగా ఇంటెలిజెంట్ అంటే నాకంటే 10 అడుగులు ఎక్కువ ఉన్నారు అనుకోండి, వాళ్ళని చూస్తా. ఓకే, రాజమౌళి మీకంటే ఇంటెలిజెంట్ కాదనా మీ ఉద్దేశం? ఇంటెలిజెంట్ నేను చూడలేదు కానీ నేను చెప్పలేనుగా. అంటే గత సినిమాలను చూసుంటారుగా? నేను ఏది చూడలేదు ఇప్పటివరకు. చూడలేదు. ఓకే, మీరు బాగా నచ్చిన తెలుగు డైరెక్టర్ ఎవరు తెలుగులో? శివ తీసిన రామ్ గోపాల్ వర్మ ఇష్టం అండి నాకు. క్లియర్గా అండర్లైన్ చేసి చెప్పా. ఓకే. క్షణం క్షణం తీసిన రామ్ గోపాల్ వర్మ ఇష్టం. దాసర్ గారు ఓకే. కొన్ని సినిమాలు ఇప్పటి జనరేషన్ డైరెక్టర్లు. ఇప్పటి జనరేషన్ నేను ఎక్కువ చూడలేదు. అసలు ఒకరు పొరపాటున ఇంట్లో వెళ్తే పిల్లలు చూస్తున్నప్పుడు మీరు దృష్టి పడ్డమో ఏదో విధంగా చూస్తుంటారు కదా సినిమాలు. నిజాయితీగా చెప్పండి. నిజాయితీగా చెప్పలేకపోతున్నాను, ఎవడు నచ్చలేదు. నచ్చితే చెప్తా. ఎంత ఆలోచించినా రావట్లేదంటే మీ ఫ్రెండ్స్ సర్కిల్ ఎట్లీస్ట్ కృష్ణవంశీ గారు. కృష్ణవంశీ ఇప్పుడు వాళ్ళంతా నా ఫ్రెండ్స్, నాకు ఇష్టం. వివి వినాయక్ అంటే నా ఫ్రెండ్. ఆయన సినిమా ఎట్టున్నా నాకు బాగా ఆడాలని ఉంటుంది. కృష్ణవంశీ నా ఫ్రెండ్, ఆడాలని ఉంటుంది నాకు. రాజమౌళి మంచోడు, అసలు ఆయన ఆడాలనే ఉంటుంది, నాకు ఆడకూడదని ఉంటుంది. మర్చిపోయి మీరు ఆ మధ్య మహేష్ బాబు 1 చూసి చాలా బాగుంది. సుకుమార్ మంచి మేకర్ మరి చెప్పాలి కదండి మీరు. అలాంటివి చెప్తే ఇప్పుడు మీరు అందరు మళ్ళీ ఇప్పుడు ఇంటర్వ్యూతో మళ్ళీ శత్రువులను వెనకేసుకుంటారు, నా సినిమాలు చూడట్లేదు అయినా అని. సుకుమార్ మంచి మేకర్, హీ ట్రైడ్ సంథింగ్ 100% లవ్ కానీ అవి